నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో రైతు బజార్ ప్రారంభం ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు అనంతపురంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మీడియా సమావేశం జగన్ తీరుకు కియా కార్ల ఫ్యాక్టరీ ప్రమాదంలో పడిందన్న రామకృష్ణ మెహదీపట్నంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ మరో బ్రాంచ్ ప్రారంభం ముఖ్య అతిథిగా హాజరైన నటి ఆదా శర్మ డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిస్థితి నాయకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది 500 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో కేవలం 6 తరగతి గదులు ఉండటంతో 6 బయట కళాశాల మెట్లపై తరగతులు నిర్వహిస్తున్నారు చివరికి కళాశాలలో అటెండర్ లేక విద్యార్థులే క్లాస్ రూమ్లు శుభ్రం చేసుకుంటున్నారు సరైన వసతులు లేకున్నా విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటూ ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుస్తున్నారు దీనిపై ఎన్నిసార్లు స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు తెలిపారు ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని కళాశాలను అభివృద్ధి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు నా పేరు అంజలి నేను సిఈసి సెకండ్ ఇయర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను మా కాలేజీలో 400 మంది విద్యార్థులు ఉన్నారు కానీ మాకు కూర్చోవడానికి కేవలం 6 గదులు మాత్రమే ఉన్నాయి ఆ 6 గదులలో 5 గదులలో స్టూడెంట్స్ కూర్చుంటున్నాము ఇంకొక గదిలో ప్రిన్సిపల్ సార్ మరియు లెక్చరర్స్ ఒక రూమ్లోనే వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటున్నారు మా కాలేజీలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మాకు కనీసం స్వీపర్ కూడా లేడు రోజు రూల్ నెంబర్ వైజ్గా మేమే మా కళాశాలను శుభ్రం చేసుకుంటున్నాము క్లాసులు డివైడ్ అయిన మా కాలేజ్లో 4 గ్రూపులు ఉన్నాయి ఎంపీసీ బైపీసీ హెచ్ఈసీ సిఈసీ హెచ్ఈసీ కంబైన్ క్లాసెస్ ఉన్నప్పుడు హెచ్ఈసీ వాళ్ళకి హిస్టరీ క్లాస్ ఉన్నప్పుడు వాళ్ళు బయట వరండాలో చెట్ల కింద మెట్ల పైన కూర్చొని చదువుకుంటున్నారు అలాగే మా కాలేజ్లో ఉర్దూ మీడియం తెలుగు మీడియం కలిపి ఒకే భవనంలో ఉంది కాబట్టి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నప్పటికీ జిల్లాలో ప్రథమ స్థానంలో మేమే ఉన్నాము మా కాలేజ్కి తగిన వసతులు అందించాలని గవర్నమెంట్ని కోరుతున్నాము మా కాలేజ్కి అన్ని వసతులు కల్పిస్తే ఈసారి రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ వస్తామని చెప్తున్నాము गवर्नमेंट जूनियर कॉलेज की तालिब इल्म हूँ बाईपीसी ग्रुप सेकंड ईयर हमारे कॉलेज में ना तो बिल्डिंग सही है और ना हमारे कॉलेज में रूम सही है हमारे कॉलेज की पूरी स्ट्रेंथ 400 है लेकिन सिर्फ 6 रूम्स है और उर्दू मीडियम के तो सिर्फ 2 रूम है और उसमें एचईसी बाईपीसी सीईसी पूरे कंबाइंड होकर बैठते और बाईपीसी के लिए तो खासकर अलग रूम होना और लैब की ज़रूरत होती है लेकिन फ़िज़िक्स केमिस्ट्री के लिए भी बोर्ड की नहीं झाड़ते हम लोग ही रहते और हमें फ़िज़िक्स लेक्चरर भी नहीं है और हम लोग स्टेप्स पे बैठते और झाड़ों के नीचे तालीम हासिल करते और वरांडे में बैठ के तालीम हासिल करते वरांडे में बैठे तो बोर्ड भी नहीं रहता खम्भों पे वगैरह लिख के फार्मूलेस याद करते और हमें इधर वरांडे में रहे तो डिस्टर्बेंस होता सब लोग आए तो मेरा नाम नाज़बिन बेगम है मैं गवर्नमेंट जूनियर कॉलेज की स्टूडेंट हूँ बाईपीसी सेकेंड ईयर हमारे कॉलेज में बिल्डिंग की सहूलत नहीं है और क्लासरूम की भी सहूलत नहीं है सहूलत नहीं रहने की वजह से हम 3 और 4 बहुत ग्रुप ज़्यादा है हमारे क्लासेस कम है ग्रुप्स का ज़्यादा रहने से भी स्टूडेंट्स भी ज़्यादा है मगर रूम्स कम है बिल्डिंग नहीं है सही तेलुगु मीडियम उर्दू मीडियम 2 कमांड है मुश्किल हो रही है बहुत बिल्डिंग की ज़रूरत है हमारे को और लेक्चरर्स भी नहीं है फिज़िक्स और केमिस्ट्री का तो ज़्यादा लेक्चरर्स कोई भी लेक्चरर नहीं है टेक्स्ट बुक्स उसके पढ़ के उसका एग्ज़ाम पास हो जा रहे हैं फिर हमारा लेक्चरर्स नहीं रहने के बावजूद भी हमारा उर्दू मीडियम की तरफ से टॉप में विकाराबाद डिस्ट्रिक्ट में हमारा सेकेंड लेवल पे है उर्दू मीडियम की तरफ से ही है और हमें स्टेप्स में बैठ के झाड़ों के नीचे और ब्लैक ग्राउंड पे बैठ
कि हम लोग तालीम हासिल कर रहे हैं। और BPC स्टूडेंट्स को बोर्ड्स की ज़रूरत होती है, मगर बोर्ड भी नहीं है। फिर बुक्स में डाल के हम लोग सीख ले रहे हैं और समझ ले रहे हैं। और लैब की ज़रूरत होती है, मगर लैब नहीं कर रहे हैं। प्रैक्टिकल्स एग्ज़ाम के वक्त भी मुश्किल हो रही थी, मगर प्रैक्टिकल्स आसानी से समझ गए हम लोग। वो सारों ने ओरल बोलते रहे तो हम लोग समझ गए, बोर्ड पे डालने से बेहतर है बोल लिए, हम लोग समझ गए। और मैं सीएम साहब से मुखातिब कर रही हूँ कि सर को हमारे बिल्डिंग बनाएं। शुक्रिया सर। నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట్ నల్లమల్ల అడవి ప్రాంతం బౌరాపూర్లో బ్రహ్మరాంబిక ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధులపై తవ్వకాలు చేపట్టారు. గుప్త నిధుల వేటగాళ్లకు స్థానిక ఎమ్మెల్యే కొందరు అటవీ అధికారుల అండదండలు ఉన్నాయని డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆరోపించారు. పట్టుబడిన నిందితులను విచారించకుండా వెంటనే వదిలేస్తున్నారని వాపోయారు. గతంలోనూ రాయలగండి చెన్నకేశ్వర స్వామి ఆలయంలో గుప్త నిధుల వేటగాళ్లు తవ్వకాలు జరిపారని, వెంటనే నిందితులను విచారించి కేసులు నమోదు చేయాలని అన్నారు. నల్లమల్ల సంపదను కాపాడాలని వారు కోరారు. ఆహ్లాదకరమైన వాతావరణం కలిగినటువంటి నల్లమల్ల ప్రాంతం హైదరాబాద్ లో ఉన్నటువంటి గుప్త నిధుల గ్రూపులు యథేచ్ఛగా పట్టపగులే పదే వస్తూ ఇక్కడ గుప్త నిధుల తవ్వకాలు మొదలు పెడితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కానీ లేకపోతే పోలీస్ సిబ్బంది కానీ చూచి చూడనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే అధికార పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ నాయకులే. ఎందుకు ఈ ఆరోపణ నేను గట్టిగా చేస్తా ఉన్నానంటే, నిన్న మార్నింగ్ పోలీస్ సిబ్బంది అక్కడ వెళ్ళిన తర్వాత దొరికినటువంటి వ్యక్తులు నీవేం చేస్తావు హైదరాబాద్ అంటే, నేను పొలిటికల్ చేస్తాను. ఏ పార్టీలో ఉన్నామంటే టీఆర్ఎస్ పార్టీ. నీ పోస్ట్ ఏంది అని అడిగితే ఆయన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అంట, నాకు తెలియదు. ఆయన చెప్పిన మాటలే. ఈ గ్రూపులకంతా ఇండైరెక్ట్ గా నాయకత్వం వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే గోల బాలరాజు గారు. నేను గతంలో కూడా ఆరోపణలు 2-3 సార్లు చేశాను, మళ్ళీ కూడా ఆరోపణ చేస్తా ఉన్నా. ఇది ఇక్కడ ఎమ్మెల్యే కనుసన్నలతోనే ఈ నల్లమల్లలో ఉన్నటువంటి గుళ్ళను కూలగొడుతూ గుప్త నిధుల తవ్వకాలు జరుగుతున్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా దీంట్లో కుమ్ముక్కైండ్రు. ఒక ఈగను పాలని అన్నటువంటి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇదేగా ఆ టీమును లోపలికి వెళ్ళి శ్రీశైలం రోడ్డు నుంచి దాదాపు 20 కిలోమీటర్ల ఇంటీరియర్ లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అప్పచెప్తే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ నామమాత్రంగా ప్రజల ముందు అడిగి వెంటనే వాళ్ళను కేసు లేకుండా వదిలిపెట్టిన సంఘటనలు ఉన్నాయి. ఇది వాస్తవా కాదా? పేపర్లో న్యూస్ వచ్చినా, టీవీలో న్యూస్ వచ్చినా డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో గుప్త తవ్వకాలను వదిలిపెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ దాంట్లో ఉంది. ఇది వాస్తవం. నేను కావాలని ప్రూఫ్ కూడా చూస్తాను. ఏ ప్రూఫ్ లేకుండా మేము మాట్లాడతలేము. మా దగ్గర అన్ని ప్రూఫ్లు అంటే ఫారెస్ట్ను కాపాడాల్సిన ఫారెస్ట్ అధికారులు ముక్కైలు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుప్త నిధులు తవ్వకుండా కాపాడాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కుమ్ముక్కైంది. దీనికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే ప్రోద్బలం ఉంది ఇక్కడ. అంటే ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి రాలే ఎమ్మెల్యే. ఇక్కడ ఉన్నటువంటి గుప్త నిధులు తవ్వుకొని బాగుపడాలని వస్తుంది. ఒక ఎమ్మెల్యే కాదు, వాళ్ళ సతీమణి కూడా వెళ్ళిపోతుంది. ఆమె కూడా అక్కడక్కడ చెంచుపేటలు తిరిగి వస్తూ ఉంటుంది. మరి ఎందుకు పోతుందో నాకు అర్థం కాదు. చెంచుల కాడ మేము కీనొస్తాం, వాళ్ళ చీవుడు తీస్తాం, వాళ్ళ బట్టలు వేస్తాం, వాళ్ళు స్నానం చేపిస్తాం అని చెప్తుంది కదా. అది ఎమ్మెల్యే చెంచుల మీద ప్రేమగానే కాదు, వాళ్ళ ప్రేమంతా గుప్త నిధుల మీద. నేను మన పెట్టింది కదా, ఒక ఆమె శివుడు తీస్తుంది, ఒక ఆమె స్నానం చేపిస్తుంది, పొత్తులో తింటుంది. ఇదంతా ఉట్టి డ్రామా. వాళ్ళ ప్రేమంతా దేని మీద? నల్లమల్ల ప్రాంతంలో ఉన్న శివాలయాల్లో ఉన్నటువంటి గుప్త నిధుల మీద. ఇది నేను పదే చెప్తున్నా, కావాలంటే ప్రూఫ్ కూడా చేస్తాను. ఇప్పటికైనా
నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా, గుప్త నిధులతో కూడా మంచిది కాదు. లింగమయ్య స్వామిని ఎవరు టచ్ చేసినా కథం అయిపోతారు. ఈ ప్రాంతం నీ ప్రాంతం కాదు, ఈ ప్రాంతం వాడికి కావు. ఉన్నంతలో దోచుకొని కొనం చూస్తున్నావు. ఇది ఇంగ్లీష్ వాళ్ళు ఏ రకంగా ఇండియన్ దోచుకున్నారో ఇవాళ ఎమ్మెల్యే కూడా నల్లమల్ల ప్రాంతాన్ని దోచుకోవాలని చూస్తున్నారు గుప్త నిధుల పేరుతో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని బుగ్గవాగు బ్రిడ్జ్ వద్ద రైతు బజార్ను మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటను నేరుగా రైతు బజార్లో దళారులు లేకుండా అమ్ముకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జానీ పాషా, గ్రంథాలయ జిల్లా చైర్మన్ దిండిగల రాజేందర్ పాల్గొన్నారు. మిక్సర్ ఉన్నాయిగా మిర్చి ఘాటే డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వారి మరో బ్రాంచ్ ను మహిదీపట్నంలో టాలీవుడ్ యాక్ట్రెస్ ఆదా శర్మ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీ మాట్లాడుతూ హైదరాబాద్ లో 6 బ్రాంచ్లు ఉండగా భారతదేశంలో 95 బ్రాంచ్లు, విదేశాల్లో మరో 16 బ్రాంచ్లతో విస్తీర్ణం చెంది ప్రాచుర్యం పొందిందని అన్నారు. ఆధునిక వైద్యం ద్వారా ఒకరికి ఉండే 2 కళ్లతో 2 వ్యక్తులకు వైద్యం అందించవచ్చు. నల్లగుడ్డులో ఉండే భాగాలను 2 వ్యక్తులకు సరిపోయే విధంగా ఆధునికత వచ్చిందని, దానివల్ల చూపులేని వారికి మనం ఎంతో మందికి దోహదం చేయొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆదా శర్మతో పాటు హాస్పిటల్ యాజమాన్యం మరియు ఇతర డాక్టర్లు పాల్గొన్నారు. ఇది పబ్లిక్ అవేర్నెస్ అండి. బికాస్ నల్లగుడ్డు మార్పిడి మనం ఏదైతే మాట్లాడతామో ఈ నల్లగుడ్డు మార్పిడి ఆఫ్ ఆల్ ద ట్రాన్స్ప్లాంట్స్ ఇన్ ద బాడీ, be it kidney transplant, heart transplant, liver transplant, lung transplant, of all the transplants that occur in the body, kanti transplant, nallaguddu marpidi edaithe undo has got the highest success rate. The success rate is close to 80 to 85%, whereas mita transplants, kidney transplant, ivanni only 50%, 40% ante. Kani దీనికి మనకి డిమాండ్ సప్లై మీరు చూసుకుంటే మీకు అలా సప్లై లేదండి. ఎందుకంటే పబ్లిక్ లో అవేర్నెస్ లేదు. సో పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో మేము రన్ చేస్తున్నాము. ఇలాగా అదా శర్మ లాంటి సెలబ్రిటీస్ ఒకవేళ చెప్పారు అంటే అది మీడియాలో వెళ్ళి అది పబ్లిక్ కి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. సో ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ఐ డొనేషన్ అవేర్నెస్ ఈస్ ఫర్ దాట్. సో పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే ఆఫ్ ఆల్ ద ట్రాన్స్ప్లాంట్స్, అన్ని ట్రాన్స్ప్లాంట్ తో కన్నా కంటి నల్లగుడ్డు మార్పిడి ట్రాన్స్ప్లాంటేషన్ హెస్ గాట్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్ అండి. ఇప్పుడు ఇదేంటంటే కొత్త టెక్నాలజీ వచ్చేసింది. ముందంటే ఒక నల్లగుడ్డు ఒక పేషెంట్ కే వాడేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ వచ్చేసి ముందు 16 కుట్లు వేసేవాళ్ళం కంటి లోపల నల్లగుడ్డు మార్పిడి చేసిన తర్వాత, కానీ ఇప్పుడు కుట్లు లేకుండా కూడా ఆపరేషన్ చేయొచ్చు. ఒక్క నల్లగుడ్డు ఒక్క కన్ను డొనేట్ చేస్తే 2 పేషెంట్స్ కి బెనిఫిట్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని లామెల్లార్ కెరటోప్లాస్టీస్ అంటాము. అంటే ముందు భాగం ఒక పేషెంట్ కి ఇవ్వచ్చు, వెనకాతల భాగం ఇంకొక పేషెంట్ కి ఇవ్వచ్చు. సో అలా 2 పేషెంట్స్ కి ఉపయోగపడతాయి. ఈ కొత్త ప్రొసీజర్స్ వల్ల ఇప్పుడు 2 కళ్ళు మీకు దానం చేస్తే 4 పేషెంట్స్ కి ఉపయోగపడుతుంది. అండ్ ద సక్సెస్ రేట్ ఇస్ వెరీ హై. సో కొత్త టెక్నాలజీ వల్ల ఇప్పుడు ఈ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో వీఆర్ డూయింగ్ రెగ్యులర్లీ. అండ్ వన్ మోర్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ అండి, గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ అస్. ఇప్పుడు ఆరోగ్యశ్రీ మూల్యమే తీసుకోండి, ఆరోగ్య భద్రత, ఏదైనా సిజిహెచ్ఎస్, ఇన్సూరెన్స్, అందరూ గవర్నమెంట్ అయితే చాలా సపోర్ట్ చేస్తుంది ఈ నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్స్ కోసం. So you are ready to donate your eyes? Not ready to. I am donating my eyes. I think it's a really great thing if after you die you can continue living. You can give someone else vision. And because we've been born with vision, we're so used to it. We sometimes think, but if I shut your eyes and I tell you to just walk from here to there also, you just realize how tough it is and you realize how different your life would be. So if we can give someone else vision, I think that would be good. I must congratulate. That's a very great noble cause that you're supporting. So how do we spread more awareness? How do we make everyone aware that they are coming out and they are becoming sensitive towards this? I think when people start, you become sensitive towards someone else if you put yourself probably in their place and you think about how your life would be if you, like I said, if you didn't have vision. Also, hopefully people, a lot of people follow actors and they say,
I want to color my hair because Ada Sharma colored her hair, or I think it's really nice that Ada Sharma goes without makeup, so I will also not wear makeup. Or it's okay, she's so natural, so I want to be. So I hope people get inspired by those things, or like Ada Sharma is wearing that, I will also wear that. So hopefully they see this and they say Ada Sharma is pledging her eyes, so maybe I should also. So through actors and personalities who people follow, it would be nice if we create awareness. And one question, like, how was it working with Adnan sir for 2 years? Like the new singer. It's just out 5 minutes back. I was quickly watching it on the way in the car. I'm really excited. It's a really big song, and it's a T-series song for Valentine's Day. I try to do something different every time, and with Commando, I was with this whole badass action of that. This is a very soft, sweet Indian girl. So I think. అనంతపురంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చూసి రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రావడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి జగదీష్తో కలిసి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు వల్ల కియా కార్ల ఫ్యాక్టరీ ప్రమాదంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భయపడిపోతున్నారు వీళ్ళు, గవర్నమెంట్ పారిశ్రామికవేత్తలందరూ భయపడుతున్నారు, వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. ఇవాళ దాదాపు 13,500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో కియా కార్ల ఫ్యాక్టరీ వచ్చింది. ఇప్పటికే 30,000 కార్లు తయారయ్యాయి. అక్కడ అనేక యాన్సిలరీ యూనిట్స్ అన్ని అనుబంధ పరిశ్రమలను కూడా రావడానికి మరో 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి వారు సమాయత్తమయ్యారు. ఇవాళ 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి అనుబంధ పరిశ్రమలు పెట్టడానికి వారు ఇంట్రెస్ట్ చూపడం లేదు. అదేవిధంగా దాంట్లో ఎలక్ట్రిక్ కార్స్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేయాలి. దాదాపు 6,000 కోట్ల రూపాయలు. అది వస్తుందో లేదో అనుమానం. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం అయితే ఆఫర్ ఇస్తూ ఉంది, మీరు మొత్తం తరలించండి, తరలించే ఛార్జెస్ కూడా మేమే ఇస్తామని. కాబట్టి ఇవాళ కియా కార్ల ఫ్యాక్టరీ అనేది కూడా ప్రమాదంలో పడింది. అసలు కొత్త పరిశ్రమ ఈయన వచ్చిన అధికారంలోకి వచ్చినాక కొత్త పరిశ్రమలు రావడంలా. ఇప్పటికే విశాఖపట్నం లులా వాళ్ళు వెనక్కుపోయారు, అదాని వాళ్ళు వెనక్కుపోయారు. ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి 30,000 కార్లు తయారు చేసిన తర్వాత ఇంత పెద్ద పరిశ్రమ ఇవాళ అనుబంధ పరిశ్రమలు స్థాపించకుండా వాళ్ళు కూడా వెనక్కుపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని చూడడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఖచ్చితంగా దాన్ని విజిట్ చేసి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా దాన్ని కొనసాగించాలని మేము చెప్తాము. ఎందుకంటే వెనుకబడిన అనంతపురం జిల్లాలు, కరూరు జిల్లాలు చంద్రబాబు నాయుడు గారు చాలా, మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు విమర్శించాం, నువ్వు చాలా సబ్సిడీలు ఇస్తా అన్నావని. అయినా సరే వెనుకబడిన ప్రాంతంలో ఇది రావాలని చెప్పి ఆయన దాన్ని తెచ్చాడు. నువ్వు దాన్ని కాపాడాలి, దాన్ని ఎక్స్పాండ్ చేయాలి, ఇంకా కొత్తగా పరిశ్రమలు స్థాపించడానికి పూనుకోవాలి. కానీ నీవు ఉన్నదానికే ఎసురు పెట్టి మంట పెట్టి మీరు మీ స్వార్థం కోసం ఇది చేయడాన్ని మాత్రం పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. నేను ఇక్కడ వచ్చి విచారిస్తూ ఉంటే లోకల్ లీడర్స్ కూడా వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు, వాళ్ళ ఇండ్లకు పోయి బెదిరిస్తూ ఉన్నారు. మరి మీరు ఈ రకంగా బెదిరిస్తే పారిశ్రామికవేత్తలు ఉంటారా? వాళ్ళు గతి లేక ఉండాలనా? మీ మీద ఆధారపడి ఉండాలనా? మీ దౌర్జన్యానికి భయపడి ఇక్కడ ఉండాలనా? కాబట్టి ఏమంటే ఇది సరైన వైఖరి కాదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, కియా కార్ల ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తరలిందంటే మాత్రం నీకు మూడినట్లే లెక్క. నీకు మూడుతుంది ఖచ్చితంగా. అది ఏమాత్రం అది ఎక్స్పాన్షన్ రావాలి, అనుబంధ పరిశ్రమలు రావాలి, అదేవిధంగా అది ఎలక్ట్రిక్ కార్ల ఫ్యాక్టరీ కూడా రావాలి. ఎలక్ట్రిక్ కార్ల ఫ్యాక్టరీ ఇక్కడ రాకపోతే కూడా దానికి జగన్మోహన్ రెడ్డే కారకుడు, అది మాత్రం ఖచ్చితంగా చెప్తాం. అదేవిధంగా అనుబంధ పరిశ్రమలు రాకపోయినా కూడా దానికి నీవే కారకుడు, నీ ప్రభుత్వ పాలనే కారణము. కాబట్టి ఒక అరాచక పాలన ఈ రాష్ట్రంలో నడుస్తుందని ఒక భయభ్రాంతులు గురి చేసే పరిస్థితి. ఎప్పుడు ఎవరిని నువ్వు ప్రశాంతంగా ఉండనివ్వు. మామూలుగా ప్రతిపక్షాలు ఇది చేస్తారు అంటారు, లేదంటే మా ట్రేడ్ యూనియన్స్ లేదా కమ్యూనిస్ట్ పార్టీల వీళ్ళ ఆందోళన వల్ల ఇదవుతుందని గతంలో చాలాసార్లు మా పైన విమర్శలు చేసేవాళ్ళు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని అన్నారు. ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, వృద్ధులకు, వితంతువులకు ఆసరా పింఛన్లు, బీద ప్రజలకు సీఎం ఆర్ఎఫ్ ఎల్ఓసి ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, కేసీఆర్ కు మనమంతా రుణపడి ఉన్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమ మహానేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు ఒక గొప్ప వరాన్ని ప్రకటించడం జరిగింది. నిరుపేదలైనటువంటి ఆడబిడ్డల పెళ్లి అంటే పేరింట్లో
ఆడబిడ్డ పెళ్లి అంటే కష్టంగా అనుకుంటున్నటువంటి కుటుంబాలకు ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంగా ఇలా పెళ్లిళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఒకే ఒకటి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాన్ని తెలంగాణ ప్రాంతంలోనే ప్రవేశపెట్టి ఇలా పేద ఇల్లు సంతోషంగా ఉండే విధంగా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనము ఈ జీవితం ఉన్నంత వరకు కూడా తప్పకుండా రుణపడి ఉండాలని ఈ యొక్క సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారి పరిపాలన ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను అన్నింటినీ కూడా ప్రవేశపెట్టడం జరుగుతూ ఉన్నది. గతంలో ఈ సమైక్య పాలనలో జరిగినటువంటి నష్టం మనకు అందరికీ తెలుసు. ఆ నష్టాన్ని పూడ్చేటువంటి విధంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి పథకాన్ని, షాదీ ముబారక్ పథకంతో పాటు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద బిడ్డలు మంచిగా చదువుకోవాలని కేసీఆర్ గారు వాళ్లకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి వాళ్లకు సంవత్సరానికి 1,25,000 రూపాయలను ఇస్తున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అని కూడా ఈ యొక్క సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి 24 గంటల కరెంటును ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని, తెలంగాణ రాష్ట్రం వస్తే వెనుకబడుతుందని మాట్లాడినటువంటి మాటలు, చీకటి మయమవుతుందని మాట్లాడినటువంటి మాటలను అన్నింటినీ కూడా తిప్పికొట్టి ఇలా ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వాన్ని తీర్చిదిద్దుతూ ఇలా నిరుపేదలకు అండగా ఉంటూ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇలా ప్రజలందరూ సంతోషాన్ని చూస్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఇళ్ళకాలం కూడా ఇదే విధంగా ఉండాలని మనమందరం కూడా కోరుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు నిరుపేదలకు, వృద్ధులైనటువంటి మహిళా సోదరులకు ఆసరా పెన్షన్ల ద్వారా ఈరోజు కేసీఆర్ గారు మా పెద్ద కొడుకు అని అంటున్నటువంటి యొక్క పరిస్థితులలో తప్పకుండా మనం అందరం కూడా ఏ సందర్భం వచ్చినా, ఏ యొక్క అవసరం ఉన్నా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర సమితి వెంట, తెలంగాణ ప్రభుత్వం వెంట, కేసీఆర్ గారి వెంట, కేటీ రామారావు గారి వెంట మనం తప్పకుండా నిలబడాలని కూడా ఈ యొక్క సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క చెక్కుల పంపిణీ తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. నక్లెస్రోడ్లోని సీజేని ఎక్సైజ్ స్పోర్ట్స్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను శ్రీనివాస్, మా పార్ట్నర్ మహేష్ ఇక్కడ ఉన్నారు. మనము నెక్లెస్ రోడ్ పైన CGI కాఫీ గేమింగ్ ఇన్కార్పొరేటెడ్ అనే ఒక ఫెసిలిటీ ఫుడ్ అండ్ గేమింగ్ తోటి ఇక్కడ ఓపెన్ చేశాము. మన దగ్గర శ్రీనివాస్ గౌడ్ గారు, మన ఎక్సైజ్ మినిస్టర్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్, యూత్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చి ఇది ఓపెన్ చేశారు. బౌలింగ్ 4 లేన్ బౌలింగ్ ఫెసిలిటీ ఉంది, మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి. మనకు స్నూకర్స్ టేబుల్స్ ఉన్నాయి యూత్ కోసం ఎంజాయ్ చేయడానికి. అండ్ మంచి ఫుడ్ ఫెసిలిటీ ఆల్సో ఈజ్ దేర్. బోర్డ్ గేమ్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నాము. చిన్నపిల్లలు ఇవాళ రేపు అంతా మన ఫోన్ల మీదనే ఆడుతున్నారు, సో బోర్డ్ గేమ్స్ మర్చిపోతున్నారు అనేసి బోర్డ్ గేమ్స్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము. ఇక్కడ ఆన్లైన్ గేమింగ్ కూడా ఉన్నది. దాంతోపాటు మంచి కాఫీ షాప్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాఫీ షాప్, స్టార్ బక్స్ కాఫీ డేకు ఈక్వల్గా ఇంకో పై ఎత్తుగానే ఉండాలన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాము. అండ్ అందరికీ, మిడిల్ క్లాస్కి అందరికీ మంచి ఫెసిలిటీ, మంచి ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మనం ఓపెన్ చేసామండి ఇక్కడ. అండ్ వీఆర్ ఓపెన్ ఫ్రమ్ మార్నింగ్ 11 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు ఓపెన్ ఉన్నాము. అండ్ సిటీ సెంటర్ నెక్లెస్ రోడ్లో మనకు ఫెసిలిటీ ఉంది.
అండ్ అందరూ వచ్చేసి ఈ ఫెసిలిటీని యూజ్ చేసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామ తెలంగాణ ఆదర్శ పాఠశాల 2020 నుంచి 2001 విద్యా సంవత్సరంకు గాను 6వ తరగతిలో 100 సీట్లకు మరియు 7, 8, 9, 10వ తరగతిలోని ఖాళీ సీట్లకు ప్రవేశ ప్రకటన పాఠశాల ప్రిన్సిపల్ బి రమేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు పాఠశాలను సంప్రదించాలని తెలిపారు. గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామం తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 2020-2021 సంవత్సరంలో గాను 6వ తరగతిలో ఖాళీగా ఉన్న 100 సీట్ల కొరకై విద్యార్థి నుండి దరఖాస్తులు స్వీకరించబడుతుంది. అదేవిధంగా 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను కూడా విద్యార్థి నుండి కోరుతున్నాము. ఇటు అవకాశం విద్యార్థులు మరియు తల్లిదండ్రులు వినియోగించవలసింది కూడా కోరుతున్నాము. ఇటు సేవలు ఈ నెల 29వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. కావున విద్యార్థులు ఆసక్తి గల విద్యార్థులు అందరూ కూడా ఆన్లైన్ సెంటర్లలోకి వెళ్ళి మీ యొక్క దరఖాస్తులని అప్లై చేసుకోవాల్సిందిగా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో రైతు బజార్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు. అనంతపురంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మీడియా సమావేశం. జగన్ తీరుకు కియా కార్ల ఫ్యాక్టరీ ప్రమాదంలో పడిందన్న రామకృష్ణ. మెహదీపట్నంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ మరో బ్రాంచ్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన నటి ఆదా శర్మ. టీవీ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈవీటీ న్యూస్.